హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి మీకు బిగినర్స్ కోసం నేను క్లాసెస్ స్టార్ట్ చేశాను కదా. ఇవాళ వచ్చి బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది వివరంగా చెప్తామనుకుంటున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇక్కడ ఓన్లీ నేను ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, మడిపీస్ ఎలా వేయాలి అనేది క్లియర్గా చెప్తాను. హ్యాండ్ జాయింట్ అండ్ సైడ్ జాయింట్ మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ నేను బ్యాక్ బెల్ట్ ఏ విధంగా వేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. ఇవి వచ్చేసి బ్యాక్ బెల్ట్ పీసెస్ కదా, ఇవి రెండుగా ఉంటాయి. మీ కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ మనం వీటి రెండింటిని జాయిన్ చేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి పెట్టి జాయిన్ చేసుకోవాలి. అలాగే మీరు కటింగ్ వీడియో చూడాలి అనుకుంటే లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేసి చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఒక స్టిచ్ వేసిన తర్వాత దీనిపైన మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఇలా ఈ పీసెస్ రెండింటిని జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక చివరన సన్నగా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేయండి. సన్నగా ఫోల్డ్ చేసుకుని ఒకవైపున మాత్రమే ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ జాయింట్స్ అనేటివి ఇలా పైకి ఉండాలన్నమాట. చూడండి, ఫస్ట్ మీకు బ్యాక్ పార్ట్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్కి ఒకవేళ మీ క్లాత్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ గానే ఉంటే రాంగ్ సైడ్ కింది వైపుకి పెట్టుకుని రైట్ సైడ్ పై వైపుకి పెట్టుకోండి. ఇప్పుడు ఈ నడుముకి మనం ఈ బ్యాక్ బెల్ట్ పీస్ని జాయిన్ చేసుకుంటాం అన్నమాట. ఇలా పెట్టుకుని చూడండి, ఈ చివరన మనం ఇలా ఫోల్డ్ చేసి కుట్టినది పైకి ఉండాలి. ఈ పీస్కి బ్యాక్ బెల్ట్ పీస్కి ఇలా మనం సన్నగా ఫోల్డ్ చేసిన కుట్లు జాయింట్లు అనేటివి పైకి ఉండాలి. బ్యాక్ పార్ట్ యొక్క రైట్ సైడ్ కూడా పైకి ఉండాలి. ఇప్పుడు సన్నగా ఈ చివరన ఒక పావించ్ విడ్త్ తోటి సన్నగా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ బెల్ట్ పీస్ని ఇలా పక్కకి పెట్టేసుకుని దీనిపైనే ఇంకొక స్టిచ్ వేయాలి. అంటే ఇది మనకి పైకి లేవకుండా ఫ్లాట్గా ఉంటుందండి, కనిపించకుండా ఉంటుంది అనమాట. ఒకసారి మీ ఫింగర్స్ తోటి రఫ్ చేసినట్లుగా చేసి ఆ తర్వాత స్టిచ్ చేయండి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ బ్యాక్ బెల్ట్ జాయింట్ చేసుకున్న తర్వాత మనం జాయింట్ చేసుకున్న పీస్ని ఇలా లోపల వైపుకి అంటే రాంగ్ సైడ్ వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసి మిషన్కి లూజ్ కుట్టు పెట్టుకోండి. అంటే 4 లేదా 5 మీద పెట్టుకుని ఒక లూజ్ కుట్టు వేసేయండి. అంటే ఈ పట్టీ లెగకుండా నీట్గా ఉంటుంది అనమాట. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు అడ్డు రాకుండా ఉంటుంది. కాబట్టి ఇలా ఒక చివరన కానీ మిడిల్లో కానీ ఈ పట్టీ పైన ఒక స్టిచ్ వేసేయండి. లూజ్ కుట్టు అయితే మనము బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టుని విప్పేస్తాం కాబట్టి విప్పడానికి ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ డాట్స్ ఏ విధంగా వేయాలో చూద్దాం. చూసారా, ఇలా లూజ్ కుట్టు పెట్టుకుని వేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్ కుట్టేటప్పుడు ఇలా షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ మనకు ఒక ఫోల్డింగ్ లాగా వస్తుందండి. ఇలాగనమాట ఈ షోల్డర్ని ఇలా స్ట్రైట్ చూసుకుంటూ ఈ కింది వైపున డాట్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా బ్యాక్ డాట్ మీరు షోల్డర్కి స్ట్రైట్ పెట్టుకుని ఆ తర్వాత స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ మీరు క్లాత్ని పాదం కింద పెట్టుకుని ఆ తర్వాత మన ఆది బ్లౌజ్కి బ్యాక్ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ కొలత చూసుకుని స్టిచ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మనం. చూడండి, ఆది బ్లౌజ్ యొక్క డాట్ని ఇలా చివరి నుంచి ఇలా పెట్టుకుని డాట్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి మీరు క్రాస్గా కుట్టాలి, రౌండ్ తిప్పకుండా క్రాస్గా కుట్టాలన్నమాట. చూడండి, ఇలాగా రౌండ్ తిప్పితే చూడడానికి డాట్ అంత మంచిగా ఉండదండి. స్టార్టింగ్ రఫ్ చేసి ఆ తర్వాత స్టిచ్ చేయండి. మనం చేసుకున్న మార్కింగ్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇదే విధంగా మనము ఈ రెండో వైపున డాట్ కూడా ఇలా షోల్డర్కి స్ట్రైట్గా చూసుకుని కరెక్ట్గా మన ఆది బ్లౌజ్ డాట్ ఎంత పొడవు ఉందో చూసుకుని సేమ్ అదే విధంగా స్టిచ్ చేసేయండి. ముందు ఎలాగైతే కుట్టామో అలాగే కుట్టేసేయండి. ఇలా మనము బ్యాక్ సైడ్ 2 డాట్లు కుట్టిన తర్వాత చాలామంది బిగినర్స్ చేసే తప్పు ఏంటి అంటే ఈ డాట్ అనేది ఇలా కింద నుంచి ఒకే లెవెల్లో రానిచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి ఇలా పక్కకు తీస్తారనమాట. అది రాంగ్ అండి, ఇలా అస్సలు చేయకూడదు. ఇది చూడడానికి అస్సలు బాగోదన్నమాట, బ్యాక్ సైడ్ పొడగలాగా వస్తుంది. కాబట్టి మీకు డాట్ ఎలా కుట్టాలి అన్న డౌట్ ఉంటే స్టార్టింగ్ ఒక మార్క్ చేసుకుని డాట్ పొడవు దగ్గర కూడా ఒక మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో క్రాస్గా పెట్టుకుని ఒక మార్క్ చేసేసుకోండి. అప్పుడు మీరు ఆ మార్క్ పైనే కుట్టుకుంటే ఈజీగా డాట్ అనేది వచ్చేస్తుంది. ఇలా రౌండ్గా మాత్రం కుట్టకండి, ఇది చాలా తప్పు, సరిగా ఉండదన్నమాట. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ డాట్స్ కుట్టేసాం కదా, బ్యాక్ పార్ట్ కుట్టడం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలో చూద్దాం. ఇవి ఫ్రంట్ పార్ట్ 2 పీసెస్ అండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనమాట. ఇప్పుడు మనం డాట్స్ కోసం మీకు ఆల్రెడీ నేను పేపర్ కటింగ్ వీడియోలో చూపించాను కదా. స్టార్టింగ్ ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గరికి ఒక డాట్ పెట్టుకోవాలని ఇక్కడ ఒక డాట్ పెట్టుకుందాము. తర్వాత ఈ 2.5 ఇంచుల డాట్ దగ్గర నుంచి 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి.
ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసేయండి. అలాగే మనకి ఇక్కడ ఆర్మ్ రౌండ్ తిరిగే చోట కూడా ఒక డాట్ పెట్టేసుకోండి. ఇలా ఉజ్జాయింపుగా పెట్టుకున్నా సరిపోతుంది, పక్కా మెజర్మెంట్ ఏం అవసరం లేదు. అలాగే ఈ ఫ్రంట్ ఇక్కడ ఓపెన్ సైడ్ వచ్చేసరికి కరెక్ట్గా సగం ఉంటుంది కదా, ఈ సగం కన్నా ఒక 1/2 ఇంచ్ కిందకే ఉండేలాగా చూసుకోండి. 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచు లేదా మిడిల్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోండి. ఇప్పుడు మనం వీటిని ఎలా స్టిచ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం వీటిలో ఒక పీస్ని తీసుకుందామండి. ఫస్ట్ మనం మెయిన్ డాట్ కుడదాం. మెయిన్ డాట్ అంటే ఈ కింది వైపున ఇలా మనం 2 టక్స్లు పెట్టాం కదా, 2.5 2.75 ఇంచులు. ఈ టక్స్లో రెండింటిని ఇలా సమానంగా కలిపి పట్టుకోండి. ఇలా సమానంగా పట్టుకున్న తర్వాత ఈ టక్స్లు 2 సమానంగా పెట్టుకుని ఫస్ట్ మీరు పాదం కింద పెట్టి నీడిల్ని క్లాత్ పైన ఉంచండి. ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా షోల్డర్ని ఇలా హాఫ్కి బేస్ చేసుకుంటూ ఇలా కొంచెం నెమ్మదిగా లాగామంటే ఈ మెయిన్ డాట్ అనేది ఇలా కరెక్ట్గా మనకి షోల్డర్కి స్ట్రైట్ వస్తుందన్నమాట. చూసారా, ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా షోల్డర్ స్ట్రైట్ వచ్చింది. ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత డాట్ ఎంత పొడవు పెట్టాలనుకుంటే నార్మల్ సైజ్ వాళ్ళకైతే 2.5 ఇంచులు లేదా 3 ఇంచులు డాట్ పొడవు వస్తుందండి. లేదా మీరు ఆది బ్లౌజ్ ప్రకారం చూసుకోవాలి అనుకుంటే ఈ మెయిన్ డాట్ని ఒకసారి ఇలా టేప్ తీసుకుని, ఇది ఆది బ్లౌజ్కి రాంగ్ సైడ్ వైపు ఉంటుందండి మెయిన్ డాట్ పొడవు. ఇక్కడ 2.35 ఇంచులు వచ్చిందనమాట ఈ మెయిన్ డాట్ పొడవు. ఇప్పుడు ఈ క్లాత్ ఫోల్డింగ్ ఉంది కదా, ఇక్కడ మనం 2.35 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుందాము. 2.35 ఇంచులు అంటే చాలామందికి తెలియట్లేదండి, క్వార్టర్లెస్ 3 అనమాట. ఒకవేళ మీకు ఈ స్టిచ్చింగ్ అనేది క్రాస్గా రావట్లేదు, రౌండ్గా వస్తుంది అని మీకు అనిపించినప్పుడు స్కేల్ తీసుకుని ఇక్కడ ఈ టక్స్ దగ్గర నుంచి టక్స్ 2 సమానంగా ఉండేలాగా చూసుకోండి. టక్స్ దగ్గర నుంచి మనం చేసిన 2.35 ఇంచుల మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. తర్వాత ఈ లైన్ పైనే మీరు కుట్టారంటే మీకు కరెక్ట్గా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. టక్స్లు 2 సమానంగానే పెట్టండి చివర్లు రెండింటిని. ఫస్ట్ ఇలా క్లాత్ పైన నీడిల్ ఉంచుకుని ఆ తర్వాత స్టిచ్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత దారము క్లాత్ దగ్గరికి కట్ చేయకుండా ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండేలాగా దారాన్ని కట్ చేయాలి, లేదంటే మీకు కుట్టు నిలబడదు. మెయిన్ డాట్ కుట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ డాట్ ఉంది కదా, దీనిని స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఈ ఫ్రంట్ ఓపెన్ డాట్ కుట్టేటప్పుడు మీరు ఒక స్కేల్ ఇట్లా తీసుకుని ఈ టక్స్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. చూడండి, ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు టేప్ తీసుకుని మెయిన్ డాట్ పాయింట్ దగ్గర నుంచి 1.5 ఇంచులు లైన్ మీదకు ఉండేలాగా చూసుకోండి. క్రాస్గా 1.5 ఇంచులు చూడండి, మెయిన్ డాట్ పాయింట్ దగ్గర నుంచి ఈ లైన్ మీదకి 1.5 దగ్గరికి ఇలా ఒక డాట్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ డాట్ వరకు మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారా ఎంత ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ స్టార్టింగ్ వచ్చేసి ఒక 1/4 ఇంచ్ ఉండేలాగా కుట్టండి. ఎక్కువ ఫోల్డ్ చేసి కుట్టకుండా ఒక 1/4 ఇంచ్ కుడితే సరిపోతుంది. అలాగే దారం ఎక్కువగా ఉండేలాగా కట్ చేసేయండి. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ దగ్గర ఉండే డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ డాట్ కోసం మెయిన్ డాట్ దగ్గర మనం జస్ట్ ఇట్లా పట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. చూడండి, మెయిన్ డాట్ దగ్గర ఇలా పట్టుకుంటే మీకు ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర డాట్ ఇట్లా పాయింట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ పాయింట్ దగ్గర నుంచి కూడా సేమ్ 1.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి స్టిచ్ చేసేయండి. అలాగే స్టిచ్ చేసేటప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర మనకి టక్స్తో పని లేకపోయినా సరే ఎడ్జ్ సమానంగా ఉండేలాగా చూసుకుని ఆ తర్వాత ఈ డాట్ వరకు కుట్టేసేయండి. అలాగే మీరు బిగినర్స్, మీకు ఒక్కసారి నా వీడియో చూడంగానే అయితే రాదండి, మీకు చెయ్యి తిరగాలి. కనీసం ఒక 3-4 బ్లౌజులు కుట్టినా కానీ సరిగా చెయ్యి తిరగదనమాట. చూసారా, మనకి పాయింట్ అనేది కప్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇదే విధంగా మనం రెండవది కూడా కుట్టుకుందాం. అలాగే రెండవది కుట్టేటప్పుడు కూడా ఎలా కుట్టాలనేది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ప్లీజ్ దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు, నేను వీడియో చేసి కూడా యూజ్ ఉండదు మీకు. ఇప్పుడు ఈ రెండవది కుట్టేటప్పుడు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఇలా ముందు కుట్టిన దానిని కుట్టవలసిన దానిని ఇలా నెక్స్ట్ 2 ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకుని ఆ తర్వాత రెండవ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టండి. అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది. లేదా ముందు కుట్టినట్లే మీరు దీనిని కుట్టారంటే 2 ఒకవైపుకే వస్తాయన్నమాట. అంటే మనకు ఒకటి రైట్ సైడ్కి ఒకటి లెఫ్ట్ సైడ్కి రావాలి కదా ఫ్రంట్ పార్ట్స్. మీరు ఇలా కొంచెం నిదానంగా చూసుకోకుండా డైరెక్ట్గా కుట్టేశారు అంటే మాత్రం మీకు 2 ఒకవైపుకే వస్తాయండి. కుట్టుకోవడం విప్పుకోవడం అన్నట్టు ఉంటుంది, తల పిక్కోవాల్సి వస్తుంది అనమాట. కంప్లీట్గా బిగినర్స్ అయితే ఫేస్ చేసే ప్రాబ్లం ఇదండి. ఇప్పుడు మనం ముందు డాట్ వచ్చేసి 2.35 ఇంచులు పెట్టాం కదా మెయిన్ డాట్ పొడవు, ఇక్కడ కూడా 2.35 ఇంచులే పెట్టాను.
ఇప్పుడు ఈ ఫ్రంట్ ఓపెన్ డాట్ని కూడా స్టిచ్ చేసుకుందాము. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ మెయిన్ డాట్ పాయింట్ దగ్గర నుంచి ఈ డాట్ కోసం ఇలా ఒక 1.5 దగ్గరికి మార్క్ చేసి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి కుడుతున్నాను. మీకు కుట్టడం అలవాటైతే ఈ మార్కింగ్స్ ఏమీ అవసరం లేదండి. నేను జస్ట్ మీకు చూపించడం కోసమే ఈ మార్కింగ్స్ అన్నీ చేస్తున్నాను. లేకపోతే నాకు మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను డైరెక్ట్గా డాట్స్ అన్నీ కూడా స్టిచ్ చేయగలను అనమాట. కాబట్టి ప్రాక్టీస్ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ మెయిన్ డాట్ దగ్గర ఇటువైపు కూడా సేమ్ 1.5 ఇంచులు మనం ముందు సేమ్ ఎలాగైతే మార్క్ చేసుకుని స్టిచ్ చేసామో ఇక్కడ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూసారా ఈ విధంగా. ఇప్పుడు మనకి రైట్ లెఫ్ట్ రెండు కూడా ఫ్రంట్ పార్ట్స్ అనేటివి రెడీ అయిపోయినాయి అనమాట. ఈ విధంగా ఇప్పుడు మనం షేప్ బెల్ట్లు ఏ విధంగా కుట్టాలో తెలుసుకుందాము. షేప్ బెల్ట్ కూడా ఇక్కడ నేను మీకు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. కొంచెం చూడండి బాగా. ఇప్పుడు షేప్ బెల్ట్ మనకి 2 పీసెస్ ఉంటాయి కదా, ఒక పీస్ తీసుకున్నాము. అలాగే ఈ షేప్ బెల్ట్ లోపల మనకి వేస్ట్ క్లాత్ అనేది పెట్టకపోతే స్టిఫ్నెస్ అనేది ఉండదండి. ఖచ్చితంగా వేస్ట్ క్లాత్ పెట్టాలి. కాటన్ అయితే మనకి కంఫర్ట్గా ఉంటుంది. కాబట్టి షేప్ బెల్ట్ లోపల ఒక వేస్ట్ క్లాత్ పెట్టి సేమ్ ముందు ఎలాగైతే ఉన్నిందో క్లాత్ అదే విధంగా ఫోల్డ్ చేసి ఈ చివరన షేప్ బెల్ట్కి కింది వైపున ఒక స్టిచ్ వేయండి. అలాగే మీకు క్లాత్ తక్కువగా ఉంటే షేప్ బెల్ట్ అనేది ఒక్క లేయరే వస్తుందండి. ఇలా ఫోల్డింగ్ మీద అనేది రాదు షేప్ బెల్ట్. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని కట్ చేసేయండి. ఇదే విధంగా మనం రెండో షేప్ బెల్ట్ని కూడా కుట్టుకుని రెడీ చేసుకుందాం. లోపల వైపు వేస్ట్ క్లాత్ పెట్టేసి స్టిచ్ చేసుకోండి. చూడండి ఇక్కడ నేను 2 షేప్ బెల్ట్లు కుట్టి రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు మనం వీటిని బాడీకి ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా జాయిన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకోండి. అలాగే ఈ పీస్కి మనం ఒక వైపున టక్స్ పెట్టుకున్నాం కదా, 3.5 ఇంచులు కట్ చేసుకున్న వైపు ఇది మనము ఇట్లా ఫ్రంట్ ఓపెన్ మనం ఏదైతే ఫ్రంట్ పార్ట్కి డాట్ కుట్టామో ఇటువైపున జాయిన్ చేసుకోవాలి. అలాగే ఇది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అని చెప్పాను కదా, దీనికోసం మనము షేప్ బెల్ట్ని ఇట్లా ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓపెన్ చేసుకుని ఒక సగం ఇటువైపుకి ఒక సగం అటువైపుకి కుట్టాలి. మీరు కొంచెం ఇక్కడ క్లియర్గా చూస్తే అర్థమవుతుందండి నేను చెప్పడం కన్నా కూడా. చూడండి షేప్ బెల్ట్ని ఇలా కింద వైపుకు పెట్టి ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకోవాలి. అలాగే ఎడ్జ్లు మీరు ఇట్లా సమానంగా పెట్టకూడదండి, అది చాలా రాంగ్. చివరని ఎప్పుడు కూడా ఇలా క్రాస్గా పెట్టాలి. చూసారా ఇలా క్రాస్గా పెడితే మీకు కరెక్ట్గా ఇక్కడ స్టిచ్ వస్తుంది. కాబట్టి కరెక్ట్గా స్టిచ్ వస్తుంది అనమాట. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి బిగినర్స్ అయితే. చూసారా షేప్ బెల్ట్ని ఇలా ఓపెన్గా పెట్టుకుని ఒకవైపున మాత్రమే మనం ఈ ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ని పాదం వైపుకి ఫోల్డ్ చేసేయండి. ఖచ్చితంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేయకపోతే మీకు ఫినిషింగ్ అనేది సరిగ్గా రాదు, షేప్ కూడా బాగుండదు అనమాట. ఇలా చివరి వరకు కుట్టేసేయండి. ఇలా మనం షేప్ బెల్ట్ కుట్టుకుంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసి చూడండి చక్కగా మనకి ఒకవైపున షేప్ బెల్ట్ జాయిన్ చేసాం కదా. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా క్లాత్ని సన్నగా ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసేసి షేప్ బెల్ట్ పైన ఈ ఫోల్డింగ్ చేసిన క్లాత్ని పెట్టేసేయండి ఈ విధంగా. ఇప్పుడు రెండో వైపు ఉన్న ఈ షేప్ బెల్ట్ని ఇలా జాయిన్ చేసేయాలన్నమాట. ఈ రెండో వైపు నుంచి జాయిన్ చేసేయాలండి. చూసారా ఎంత ఈజీగా మనం ఇది జాయిన్ చేసుకోవచ్చో, చాలా ఈజీ అండి. చూడడానికి చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కుట్టినా ఇలాగే ట్రై చేయండి, ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందు కుట్టిన కుట్టు కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ కుట్టును చూసుకుంటూ కుట్టుకోండి. అలాగే మనం ఫోల్డ్ చేసిన షోల్డర్ ఏదైతే ఉందో అది ఎట్టు పరిస్థితుల్లో కూడా కుట్టు కింద పడకూడదు అనమాట. అది జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టిన తర్వాత లోపల నుంచి క్లాత్ని ఇలా నెమ్మదిగా లాగేసామంటే మనం ఫోల్డ్ చేసిన షోల్డర్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. తప్పకుండా ట్రై చేయండి మీరు. ఇలా వస్తుందన్నమాట. ఫ్రంట్ పార్ట్ అయితే కొంచెం నలిగినట్లుగా ఉంటుందండి, దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏమి ఉండదు. చూసారా ఎక్కడ కూడా కుట్టు అనేది కనిపించకుండా నీట్గా వచ్చేసింది కదా ఫినిషింగ్ మనకి. ఇప్పుడు సైడ్స్ ఏమన్నా ఎక్స్ట్రాగా ఏమన్నా అనిపిస్తే లైట్గా కట్ చేసేయండి. మనకు లోపల ఏదైతే క్లాత్ ఉందో ఆ క్లాతే ఎక్స్ట్రాగా వచ్చిందండి, కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇదే విధంగా మీరు రెండవ పార్ట్కు కూడా షేప్ బెల్ట్ని జాయిన్ చేసేయండి. టక్స్ ఇచ్చినది ఇట్లా మెయిన్ డాట్ ఫ్రంట్ పార్ట్ వైపు ఉండేలాగా చూసుకుని ఈ విధంగా మీరు జాయిన్ చేసేసుకోండి.
చూడండి ఇక్కడ నేను రెండు వైపులా షేప్ బెల్ట్ అయితే కుట్టి జాయిన్ చేసి పెట్టేశాను అనమాట. ఇప్పుడు మనము ఒకసారి రెండు సమానంగా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందామండి. ఉక్స్ పట్టి కాజా పట్టి వేయక ముందే చెక్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. చూడండి ఇక్కడ వచ్చేసి నాకు రెండు సమానంగానే వచ్చాయి. జస్ట్ ఇది వచ్చేసి కొంచెం ఒక్క పాయింట్ కన్నా ఇంకా తక్కువ, కాస్త ఎక్కువ వచ్చింది. దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకవేళ ఎక్కువగానే వస్తే మీరు డాట్ దగ్గర కొంచెం కుట్టేసేయండి. ఇప్పుడు మనం హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేయాలో చూద్దాము. చాలామంది వచ్చేసి మనకి కుడి చేతి వైపున హుక్స్లు ఉంటాయండి, కానీ మాకు ఇక్కడైతే ఎడమ చేతి వైపున హుక్స్లు ఉంటాయి. కాబట్టి నేను ఎడమ చేతి వైపున హుక్స్లు, కుడి చేతి వైపుకి వచ్చేసరికి కాజాలు వేస్తానన్నమాట. మీరు అది కొంచెం చూసుకుని మీకు ఎటు చేయి వీలుంటే అటువైపుకి వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎడమ చేతి వైపుకి ఉండే ఫ్రంట్ పార్ట్కి హుక్స్ పట్టి వేస్తున్నాను అనమాట. హుక్స్ పట్టి ఎప్పుడు కూడా క్లాత్కి రైట్ సైడ్ వైపు నుంచి కుట్టాలి. ఒక 1/2 ఇంచ్ క్లాత్ని, హుక్స్ పట్టి క్లాత్ని ఇలా ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ కిందకి ఫోల్డ్ చేసి ఆ తర్వాత ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసేయండి. ఇక్కడ మాకు వచ్చేసి ఎక్కువ ఎడమ చేతి వైపుకే హుక్స్ పట్టి అనేది ఉంటుందండి, కుడి చేతి వైపుకు ఉండదు. కానీ చాలామందికి నెల్లూరు సైడ్ కూడా హుక్స్ పట్టి అనేది కుడి చేతి వైపుకే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ జాయిన్ చేసిన హుక్స్ పట్టి క్లాత్ పైన ఒకసారి ఇట్లా రఫ్ చేసి పైన ఒక స్టిచ్ వేయండి. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. ఇలా కొంచెం లేట్ అయినా సరే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని మీరు ఫాలో అవ్వండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ మీరు ఈ హుక్స్ పట్టీని ఫస్ట్ ఇట్లా ఒక చిన్న ఫోల్డ్ చేసి మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ అనమాట ఇంకొకసారి ఇలా ఫోల్డ్ చేసేయండి. హుక్స్ పట్టీ అనేది మనకి పైకి కనిపించదండి, కాజా పట్టీ మాత్రం పైకి కనిపిస్తుంది కదా, అది కొంచెం చూసుకోండి. మీరు ఆది బ్లౌజ్ని చూసుకుంటూ ఆది బ్లౌజ్కి ఎలా ఉందా అని చెక్ చేసుకుంటూ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా కరెక్ట్గా ఈ హుక్స్ పట్టీ ఫోల్డింగ్ ఏదైతే ఉందో దానిపైనే స్టిచ్ చేసుకుంటూ రండి. ఈ విధంగా హుక్స్ పట్టీకి ఇలా ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని కట్ చేసేయండి. చూడండి, చక్కగా ఇక్కడ మనకి హుక్స్ పట్టీ కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు కాజా పట్టీ ఎలా వేయాలో చూద్దాం. కాజా పట్టీ వచ్చేసి మనం రాంగ్ సైడ్ వైపు నుంచి జాయిన్ చేసుకుంటాం అనమాట. రాంగ్ సైడ్ అంటే ఈ డాట్స్ ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి కదా జాయిన్ చేసినవి, ఇలాంటివన్నీ అది రాంగ్ సైడ్ అనమాట. ఇలా స్ట్రైట్గా జాయిన్ చేసేయండి కాజా పట్టీని. ఇలా కుట్టిన తర్వాత ఈ పీస్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు పైకి కనిపించేలాగా మీరు కాజా పట్టీని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేయండి. స్టార్టింగ్ వచ్చేసి రఫ్ చేసుకోవాలి, లేదంటే కుట్లు గట్టిగా ఉండవు. అలాగే ఈ ఫోల్డింగ్ మీదే స్టిచ్ వచ్చేలాగా కుట్టండి. ఇక్కడితో స్టిచ్ ఆపకుండా మళ్ళీ ఇట్లా పక్కకి తిప్పేసి ఇలా మళ్ళీ కిందకి మధ్యలో ఒక 1/4 ఇంచ్ డిస్టెన్స్ ఉండేలాగా కుడితే మధ్యలో మనం కాజాలు వేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి హుక్స్ పట్టి కాజా పట్టి అనేటివి రెండు సమానంగా ఉన్నాయా లేవని ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకుంటే ఎక్కువ ఏదైనా వచ్చింది అంటే అది కాజా పట్టీనే వస్తుందండి. ఎందుకంటే మనం ఎక్స్ట్రాగా పీస్ ఏమి జాయిన్ చేయలేదు కాబట్టి వచ్చిన కొంచెం ఎక్స్ట్రాని లైట్గా కట్ చేసేయండి. ఎక్కువ కట్ చేయకూడదు, లైట్గా. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకుని రైట్ సైడ్ పై వైపు ఉండేలాగా పెట్టి ఆ తర్వాత షోల్డర్స్ జాయిన్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడ్ వచ్చేసి కింది వైపుకు ఉండాలన్నమాట. అలాగే మీరు ఎప్పుడైనా షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు రెండు పీసులు ఒకేసారి ఇలా పెట్టుకోండి. బిగినర్స్ అయితే అంటే ఇట్లా హుక్స్ పట్టి కాజా పట్టి అనేది ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకుని స్టిచ్ చేసుకోండి. లేదా మీకు తెలియకుండా ఒకసారి ఇలా స్టిచ్ చేసుకున్నారంటే ఈ హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్కి వచ్చేస్తుంది, నెక్ అనేది ఆర్మ్ రౌండ్ అనేది మిడిల్కి వస్తుంది అనమాట. కాబట్టి ఒకసారి మీరు షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి రెండు ఎదురెదురుగా ఉన్నాయా లేవా చూసుకుని ఆ తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసుకోండి. ఇప్పుడు రెండో వైపును కూడా సేమ్ ఇలానే జాయిన్ చేసుకోవాలి. నేను టైలరింగ్ నేర్చుకునేటప్పుడు కూడా చాలాసార్లు ఇలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్నండి. అంటే ఈ హుక్స్ పట్టి కాజా పట్టిని తీసుకెళ్ళి సైడ్గా జాయిన్ చేసేదాన్ని అనమాట. ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెడ పీసులు మనం ముందు మీకు కటింగ్ వీడియో చూసారు కదా, కట్ చేసుకున్న పీసులని ఇలా జాయిన్ చేసుకోవాలి. కటింగ్ వీడియోస్ చూడకపోతే లింక్లు అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. ఇలా జాయిన్ చేసుకున్న పీసెస్ని ఒకసారి ఇలా థ్రెడ్ అనేది కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత రెండో పీస్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఈ జాయింట్ అనేది కింది వైపు ఉండేలాగా పెట్టుకుని ఇలా పై వైపున ఇంకొక పీస్ని జాయిన్ చేయండి. అలాగే ఈ పై వైపు జాయిన్ చేసే పీస్ యొక్క జాయింట్ పై వైపుకు ఉండాలి.
ఇలా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్నీ జాయింట్ చేసుకోండి, మెడ పీస్కి సరిపడా. ఇప్పుడు మెడ పీస్ కుడదాం. అలాగే మెడ పీస్ కుట్టేటప్పుడు మనకి ఎడమ చేతి వైపు నుండే ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి, మీకు చెయ్యి బాగా తిరుగుతుంది. మెడ పీస్కి ఇట్లా జాయింట్స్ అనేటివి ఇలా పై వైపు ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మెడ పీస్ క్లాత్ని ఒక 1/2 ఇంచ్ ఇట్లా కిందికి ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి. స్టిచ్ అనేది ఒక్క పాదం వరుసను వస్తే సరిపోతుందండి, ఎక్కువ కుట్టకూడదు. అలాగే నెక్ను కూడా మన ఇష్టం వచ్చినట్లు లాక్కూడదు అనమాట. నిదానంగా స్టిచ్ చేసుకోండి. మెడ పీస్ని అయితే కొంచెం టైట్గా లాగినట్లుగా పట్టుకుని స్టిచ్ చేయండి. బ్లౌజ్ని అయితే లాగొద్దు, లాగితే మీకు ఊరికే సాగిపోతుందండి. అలాగే ఈ షోల్డర్ జాయింట్ అనేది ఇలా బ్యాక్ పార్ట్ వైపుకు ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని ఆ తర్వాత మెడ పీస్ని జాయింట్ చేయండి. అలాగే బ్లౌజ్కి ఎప్పుడైనా మనం మెడ పీస్ వేసేటప్పుడు బ్లౌజ్ మొత్తం మిషన్ పైన ఉండేలాగా చూసుకోండి, కిందకు వదిలేయద్దు. కిందకి వదిలేస్తే మీకు నెక్ అనేది ఈజీగా సాగిపోతుందండి. కాబట్టి బ్లౌజ్ మొత్తం మిషన్ పైన ఉండేలాగా పెట్టుకుని, ముఖ్యంగా ఈ రౌండ్స్ తిరిగే చోట అయితే క్లాత్ని అస్సలు లాక్కుండా కొంచెం నిదానంగా పాదంని పైకి ఇట్లా కదుపుతూ మెడ పీస్ని స్టిచ్ చేసుకోండి. ఒక్క పాదం వరుసను కుట్టుకుంటే సరిపోతుందండి, ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. మెడ పీస్ దగ్గరికి వచ్చేసరికి సన్నగా కుట్టాలన్నమాట. బిగినర్స్ అయితే మీరు వేస్ట్ క్లాత్ పైన అయినా సరే కొంచెం నెక్స్ అనేటివి కట్ చేసుకుని ఈ మెడ పీసులు కుట్టడం ఇలాంటివి అలవాటు చేసుకోండి. అలాగే హ్యాండ్స్ కుట్టడం ఇలాంటివన్నీ అలవాటు చేసుకుంటే మీరు బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఒకేసారి డైరెక్ట్గా బ్లౌజ్ పైన మీ ప్రయోగాలు చేయకండి. బిగినర్స్ అయితే వేస్ట్ క్లాత్ల పైన ట్రై చేయండి. ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత ఏదైతే మనకి ఈ బ్లౌజ్ నెక్ కన్నా ఎక్స్ట్రా ఉందో ఈ క్లాత్ని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకుని కట్ చేసేయండి. ఎక్స్ట్రా పెట్టిన క్లాత్ని ఇలా కింది వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మనం ఇక్కడ టక్స్లు ఇవ్వాలండి. దారం మనం కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకుండా ఈ మెడ పీస్ చుట్టూ చిన్నగా దగ్గరగా టక్స్లు ఇవ్వండి. అప్పుడే మనకి మెడ పీస్ మనము పై వైపున కుట్టేటప్పుడు క్లాత్ అనేది ఈజీగా ఫోల్డ్ అవుతుంది. మీరు టక్స్లు ఇవ్వకపోతే కుట్టడానికి అస్సలు వీలు పడదు, చూడడానికి కూడా బాగుండదు. ఇలా టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం మెడ పీస్ ఇట్లా ఉంది కదా, దీనిని ఇలా పక్కకు ఫోల్డ్ చేసేసి ఇలా మన ఫింగర్స్ తోటి ఒకసారి ఇలా రఫ్ చేసినట్లంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం నెక్ అంతా కూడా ఇలా రఫ్ చేసేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇక్కడ ఇప్పటికే మనకి 20 మినిట్స్ దాటేసిందండి వీడియో, కాబట్టి మీరు చూడడానికి బోరింగ్గానే ఉంటుంది. నాకు వీడియో చేయడానికి కూడా ఎడిటింగ్ చేయాలన్నా కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి హ్యాండ్స్ జాయింట్స్ అట్లాగే సైడ్ జాయింట్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఇట్లా మెడ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సన్నగా మీరు ఎంత వీలుగా కుట్టగలము అనుకుంటే అంత వీలుగా సన్నగా ఫోల్డ్ చేసుకుని కుట్టండి. ఎంత సన్నగా కుడితే చూడడానికి అంత బాగుంటుంది అన్నమాట. హెమ్మింగ్ చేసుకున్నా సరే మెడ పీస్ మనం సన్నగానే వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఒకే లెవెల్లో మెడ పీస్ క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ మెడ పీస్ పైన కుట్టు వచ్చేలాగా వేయండి. జాకెట్ యొక్క నెక్ పైన కుట్టు రాకుండా మనం జాయింట్ చేసిన జాయింట్ ఏదైతే ఉంటుందో ఆ జాయింట్ పైన వచ్చేలాగా కుట్టండి. మెడ పీస్ పైనే రావాలన్నమాట. మొత్తం నెక్ చుట్టూ కూడా ఇలానే స్టిచ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇప్పుడే హ్యాండ్ జాయింట్స్ అట్లా నేర్చుకోవాలి అనుకుంటే ఆ వీడియో లింక్ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అంటే హ్యాండ్స్ ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి, బ్లౌజ్కి సైడ్ ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనే వీడియో లింక్ కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియోని చూడాలి అనుకుంటే ఇది నేను నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తానండి. నేను మొత్తం ఒకే రోజు చెప్పినా మీరు స్కిప్ చేస్తారు తప్పించి ఏమి ఉండదు అందులో. అందుకోసమే నేను 2 వీడియోస్ కింద చేస్తున్నాను అనమాట. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఇలా మొత్తం నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు కూడా మీరు నెక్ని లాగొద్దండి, లాగితే సాగిపోతుంది. అందులోనూ నార్మల్ బ్లౌజ్ అయితే అస్సలు లాగకూడదు. లైనింగ్ బ్లౌజ్ అయితే కొంచెం స్టిఫ్గా అన్న ఉంటుంది, కానీ ఇవి కాటన్ బ్లౌజెస్ కదా కొంచెం తొందరగా సాగిపోతాయి అన్నమాట. కాబట్టి లాగకుండా క్లాత్ని ఫ్రీగా వదులుతూ స్టిచ్ చేసుకోవాలి. చివరన రఫ్ చేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి, నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ లోపల వైపు ఎక్స్ట్రాగా ఉన్న మెడ పీస్ క్లాత్ని కట్ చేసేయండి. కుట్టు కట్ అవ్వకూడదు, అలాగే క్లాత్ కూడా కట్ అవ్వకూడదు. క్లాత్ అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, అది కట్ అయిపోతుందండి. చూసుకోకుండా మనం కట్ చేసుకుంటే
ఇలా సన్నగా కట్ చేసేయండి. ఇప్పుడు మనం దీనిని ఇలా హెమ్మింగ్ చేసేసుకుంటాం కదా, నీట్గా ఉంటుందన్నమాట. ఫైనల్గా ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంప్లీట్గా మీకు చూపించేశాను. హ్యాండ్ జాయింట్స్ ఏ విధంగా చేసుకోవాలి, సైడ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలి అనేది క్లియర్గా నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.